యొక్క అవగాహన వారిలో ఉండాలని ఇదిగో నేను ఇందులో సత్యాలను చెప్తున్నాను. ఆయన మృతులకు దేవుడు కాదు, ఆయన సజీవుల యొక్క దేవుడు. హల్లెలూయా. ఆయన మృతులకు దేవుడు కాదు. మృతులెవడు? క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నమ్మని వారంతా మృతులే. క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నమ్మకుండా ఆయన విశ్వాసం లేని వారంతా ఎవరంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మృతులు. మనం మృతులలాగున్నామా? ఎంతమంది ఈరోజు మృతులలాగా జీవిస్తున్నారు? మనం క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని మనం నమ్మాలి, మనం విశ్వసించాలి, మనం అనేకులకు తెలియపరచాలి. అందుకోసానికి అక్కడ అంటున్నాడు దేవుడు మృతులకు కాదు, సజీవులు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయన దగ్గర తన ఆయన పునరుద్ధానం మన ప్రియమైన శరీర పునరుద్ధానానికి ఆధారం గనక అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇదిగో అయితే మృతులేలాగులేతురు, వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగుచున్నాడు. అంటే ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో అన్నిటి గురించి అవగాహన ఉన్నది. ఏ దాని గురించి? ల్యాప్టాప్ గురించి, సైన్స్ గురించి, చదువు గురించి, మరి వస్తువు గురించి, అన్నిటి గురించి అవగాహన ఉన్నది. కానీ పునరుద్ధానం గురించి మానవునికి అవగాహన లేదు. అందుకోసానికే నమ్మట్లే, అందుకోసానికే దేవుని సన్నిధికి రావట్లే. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మన విశ్వాసులను ప్రారంభించిన దేవుడు మనలో ఇదిగో అందుకోసానికి ఇక్కడ మనం ఆ విశ్వాసము ద్వారా మనం పునరుద్ధానాన్ని సంపాదించుకోవాలి. విశ్వాసం ద్వారానే మనం పునరుద్ధానం సంపాదించుకుంటాం గనక నీ విశ్వాసం నీ శరీరానికి పునరుద్ధాన శక్తిని లేపబడే శక్తి దేవుడిస్తాడు. కనుక ఈరోజు యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం ధ్యానించుకుందాం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. అందుకోసానికే ప్రియమైన దేవుని పిల్లలారా, మేలు చేసిన వారు ఎక్కడికి వస్తారట? చెప్పు. జీవ పునరుద్ధానం. కీడు చేసిన వారికి ఏందట? మరణం. కీడు చేసిన వారికి జీవం కాదు, కీడు చేసిన వారికి ఏంటిది? మరణం. అందుకోసానికి ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా, నీ యొక్క విశ్వాస శరీరానికి పునరుద్ధాన శక్తితో లేపబడే శరీరాన్ని ధరించుకోవాలి. అంటే నువ్వేం చేయాలట? క్రీస్తు యొక్క శరీరాన్ని తినాలి, క్రీస్తు యొక్క రక్తాన్ని తాగాలి. అంటే ప్రభు భోజనములో మనం అందరూ ఏం చేయాలంటే పాల్గొనాలి. మనం బాప్తిసం తీసుకోవాలి, మనం మారు మనసు పొందాలి, మనం పాప క్షమాపణ దేవుని దగ్గర అడాలి. అందుకోసానికి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంలో ఉంటారు, మేలు చేసిన వారు ఇక మనకు జీవపు పునరుద్ధానం. అంటే మనం యేసు ప్రభుతో లేస్తాం. మరి మీరు రోజు ఏ పునరుద్ధానంలో ఉండాలని కోరుతున్నారు? జీవ పునరుద్ధానమా, తీర్పు పునరుద్ధామా? తీర్పు పునరుద్ధానం 2 మరణాలు. ఆత్మ శరీరం, అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇది తీర్పు. అంటే దేవుడు తీర్పు తీస్తాడు. నీవు దేవుడు లేడు, నా విచ్చలవిడిగా జీవిస్తా, పునరుద్ధానం లేదు, దేవుడు లేడు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు, ఆత్మ లేదు, దేవుని భయం లేదు, దేవుని శక్తి లేదు అన్నవారు అంతెక్కడికి పోతారు? దేవుని లైట్గా ప్రేమించారే, గుడ్డిగా ప్రేమించారే. ఏదో రోగం వచ్చినప్పుడు, ఏదో సమస్య వచ్చినప్పుడు, ఏదో కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే నేను దేవునికి ప్రార్థన చేస్తానంటే కుదరదు. అది తీర్పు పునరుద్ధానికి. ఏదో తలనొప్పి, ఏదో గుండె జబ్బు, ఏదో లివర్ జబ్బు, ఇవన్నీ జబ్బులు వస్తాయి పోతాయి. దేవుడు బాగు చేస్తా అంటాడు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతాయి, తిరిగి వస్తాయి పోతాయి. కానీ మనం ఏం చేయాలంటే
ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు జీవపు పునరుద్ధానములో మనం పాల్గొనాలి. అందుకోసానికి ఇక్కడ ఈ విషయంలో ప్రతి విశ్వాసకి ఏముండాలంటే అవగాహన ఉండాలి. కొరింథీ సంఘములో ఉన్న వారికి అలాంటి అవగాహన లేదు. నేను ముగించే ముందు ఏంటంటే ఇక్కడ ఇదిగో మనిషి చనిపోయిన తర్వాత ఎలా లేస్తారు అని వాళ్ళది ఉన్నది, ఎందుకు లేస్తారు అని వారికి ఉన్నది. చనిపోయిన తర్వాత వారు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు? అల్ప విశ్వాసం. ఇదేంటంటే విశ్వాసం లేదు. ఎలా లేస్తారు, ఎట్లా పోతారు, ఎక్కడుంటారు? ఒక టీచర్ అనేది మా క్లాస్మేట్లు 7 మేము. అరే చచ్చిపోయిన తర్వాత బొందలో ప్యాన్ పెట్టుకోవాలి నాన్న. బొందలో ప్యాన్ పెట్టుకుంటే గాలి ఉంటుంది, ఒక లైట్ ఉంటుంది, ఒక నీళ్ళ డబ్బా పెట్టుకోవాలి. అరే పిచ్చారా మీకు? ఆ దబ్బున మెలుకొత్తే ఎట్లా? మెలికేడొస్తారా? పోతాం అక్కడికి. ఏడికి పోతామంటే పరలోకం వెళ్ళిపోతామని నేను చెప్పాను. చనిపోయిన ప్రతి ఒక్కరూ అమ్మా క్రీస్తునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి ఆయన మరణ పునరుద్ధానంలో ఎవరు పాల్గొంటారో ఆయన పునరుద్ధాన శక్తి, ఆయన పునరుద్ధాన శరీరం, ఆయన శక్తి ఎవరిలో ఉంటుందో వారు లేస్తారు. అందుకోసానికే వారికి ఏమున్నదంటే చనిపోయినాక ఎవరు చూస్తారా? తినాలే, రేపు చచ్చిపోతాం కనుక తిందాం, తాగుదాం, సుఖిద్దాం అనుకుని వారులారా. అందుకోసానికి కొరింథీలకు మొదటి కొరింథీ 15వ అధ్యాయం 32వ వచనం. 2వ వచనం. రేపు చనిపోదాం గనుక 32వ వచనం. రేపు చనిపోదాం గనుక తిందము త్రాగుదము. రేపు చనిపోదాం గనుక ఈరోజు వేయాలి చికెన్. తిండికే ప్రాధాన్యం. అందుకోసానిగా సాతాను అవ్వాదాం కెంజు పెట్టింది పండు, ఇది తింటే మీరేమవుతారంటే దేవదూతల్లాగుంటారు, దేవుల్లాగుంటారు. అంటే మరణ పునరుద్ధానం. అది పునరుద్ధానం కాదు, అది మరణం, అది తీర్పు. అంటే ఎందుకు సాతాను శోధిస్తుంది. ఇక్కడ అదే రీతిగా మనుషులు ఆలోచిస్తా అంటారు. బాగా శరీర రీతిగా జీవించిన ఎక్కడ ఉన్నా పర్వాలేదు, కానీ శరీర రీతిగా జీవించేవారు ఎక్కడున్నా పర్వాలేదు. రేపు నీ ఆత్మ ఎక్కడ ఉండబోతుంది అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు గుడిసెలున్నా దేవుడు గుడిసెలున్నావని బాధపడడు. నువ్వు చినిగిపోయిన డ్రస్సులు, అందుకోసానికే లాజరున్నాడు, ధనవంతుడున్నాడు, ఇద్దరున్నారు. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, లాజరు ఏం చేసిందంటే ధనవంతుని వాకిల పక్క, ఇదిగో వాకిలి పక్కనే ఉన్నది, ఆ ధనవంతుని వాకిలి దగ్గర పడి ఏం తింటున్నారు? రోజు ఎంగిలి మెతుకులు తింటున్నాడమ్మా. బల్ల మీద నుండి పడ్డ ఎంగిలి మెతుకులు తింటూ ఇదిగో నా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శరీరకంగా జీవించిన జీవితం ఎక్కడున్నా పర్వాలేదు. ధనవంతుడున్నాడు, ఉదారంగు వస్త్రములు ధరించి బాగా సుఖపడుతున్నాడు, ఆయన కూడా పడుతున్నాడు. లాజరు ఎప్పటికీ ఏడిపే. నీతి కొరకు ఆపకలు దప్పులు గలవారు ధన్యులు, తృప్తి పరచబడతారు. కనికరం గలవారు ధన్యులు, కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే ప్రియమైన దేవుని పిల్లల, కష్టపడ్డాడు భూలోకంలో. ధనవంతుడు ఎక్కడున్నాడంటే దేవునితో లేడమ్మా, పాతాళములో మిగుల బాధపడుచున్నాడు. ఆయనకు తెలిసింది అప్పుడు మరణ పునరుద్ధానం అంటే ఏంటిది. ఎక్కడున్నాడు? అగ్నిగుండములో